అసలు నీకు జాబ్ ఎందుకు ఇవ్వాలయ్యా? డూ యూ హ్యావ్ అట్లీస్ట్ అ సింగిల్ రీజన్? Sir, can I start saying my reasons? సార్, నా లైఫ్లో ఏ పని చేయాలన్నా జాబ్ ఉండాలి సార్. అదేంటి? అలా అయిపోయింది సార్. పెళ్లి చేసుకోవాలంటే జాబ్ ఉండాలి, పిల్లలు కనాలంటే జాబ్ ఉండాలి, ట్రిప్కి వెళ్ళాలంటే జాబ్ ఉండాలి, బట్టలు కొనుక్కోవాలంటే జాబ్ ఉండాలి, చివరికి ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో ప్రశాంతంగా కూర్చొని తినాలన్నా జాబ్ ఉండాలి సార్. సార్, 25 ఏళ్ళు దాటిన ఒక కుర్రోడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న రీఛార్జ్ అయిపోయింది, ఇన్కమింగ్ కాల్స్ కూడా కట్ చేశారు, ఒక 150 రూపీస్ రీఛార్జ్ చేస్తారా అని అడగడం ఎంత కష్టమో తెలుసా సార్? సార్, హైదరాబాద్ మొత్తంలో ఏ కంపెనీ ఎక్కడెక్కడున్నాయో నన్ను అడగండి సార్, నేను చెప్తాను. పక్కింటి ఆంటీలో ఎదురింటి ఆంటీలు కాదు సార్, మాకు పాల ప్యాకెట్ వేసేవాడు అడుగుతున్నాడు సార్, అన్న ఏం చేస్తున్నావు అని. ప్రతిసారి మౌనంగా ఉండలేకపోతున్నాను సార్. సార్, అసలు తప్పు మీదో నాదా కాదు సార్, మన సిస్టమే రాంగ్. ఒకడు పుట్టిన వెంటనే స్కూల్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి, అర్జెంటుగా ఇంజనీర్ డాక్టర్ అయిపోవాలి, సంపాదించడం స్టార్ట్ చేయాలి. అంతేకాని వాడి లైఫ్లో ఏమవుదాం అనుకుంటున్నాడు, ఏం చేద్దాం అనుకుంటున్నాడు, వాడి ఇంట్రెస్ట్ ఏంటి, ఇవెవరికీ అవసరం లేదు సార్. సార్, హౌ కెన్ ఈవెన్ ఇండియా ఎక్స్పెక్ట్ ఒలింపిక్ మెడల్స్ అండ్ వరల్డ్ కప్ ట్రోఫీస్ బై జస్ట్ ప్రొడ్యూసింగ్ ల్యాక్స్ ఆఫ్ ఇంజనీర్స్ అండ్ డాక్టర్స్ ఎవ్రీ ఇయర్? సార్, మన సిస్టమే కనుక కొంచెం కరెక్ట్గా ఉన్నా, ఐ వోంట్ బి సిట్టింగ్ ఇన్ దిస్ పాయింట్లెస్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ అండ్ యూ వోంట్ బి లిసనింగ్ టు మై ఇర్రిలెవెంట్ ఆన్సర్స్. ఇవి సార్ నా రీజన్స్. ఇప్పుడు చెప్పండి, 9 to 5 కంప్యూటర్ ముందు కూర్చొని కుక్కలా పనిచేయడానికి నేను రెడీ. నాకు జాబ్ ఇవ్వడానికి మీ కంపెనీ రెడీ అయినా? నో. సూర్య, నువ్వు లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతావు, డోంట్ వరీ. జాబ్ కోసం వచ్చాను సార్, జాతకాలు చెప్పించుకోవడానికి కాదు.